హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల తెలంగాణలో జరిగిన ఒక మీటింగ్లో మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు బంగారం కొనడాన్ని లేదా వినియోగాన్ని తగ్గించండి, కొత్తగా కొనడాన్ని తగ్గించమన్నారు. వినియోగం అంటే ఇప్పుడున్న బంగారాన్ని వినియోగించడాన్ని తగ్గించమనడం కాదు, కొత్తగా కొనడం ఒక సంవత్సరం పాటు తగ్గించండి అని ప్రజలు రిక్వెస్ట్ చేశారు. ఆయన ఏమీ చట్టం చేయలేదు, నిర్బంధం పెట్టలేదు. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు తెగ విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే గాలి తిని గాలిలో బ్రతకమంటున్నారు అని కామెంట్ చేశారు. అంటే బంగారం కొన్నాళ్ళు తగ్గించండి అని అంటే గాలి తిని గాలిలో బ్రతకమనడమా? మీరు తిండి తినకండి, ఒక పూట అన్నం మానండి అని గతంలో కాంగ్రెస్ వాళ్ళు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా ఏం చెప్పలేదు కదా. నూనె వినియోగాన్ని తగ్గించమని అన్నారు. తగ్గించడం వల్ల మనకే ఆరోగ్యం. నూనె వల్ల ఏంటి ఉపయోగం? వంటల్లో నూనె ఎక్కువగా ఉపయోగిస్తే అనారోగ్యం తప్ప ఉపయోగం ఏముంది? మరి అలాగే విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలాంటివి విదేశీ టూర్లు తగ్గించమని అన్నారు. అవి ఎవరు పేద ప్రజలు ఎవరైనా చేస్తారా? అలాంటివి గట్టిగా డబ్బున్నోలే చేస్తుంటారు. మన భారతదేశంలో సంపాదించి విదేశాల్లో ఖర్చు పెట్టడం వల్ల మన ఫారెన్ ఎక్స్చేంజెస్ ఖర్చు ఎక్కువ అయిపోతాయి. వాటిని ఆదా చేయాలంటే ఆయన తగినటువంటి సూచనలు ఇచ్చారు. మరి ఇప్పుడు విమర్శిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, గతంలో వాళ్ళు చేసినవి మర్చిపోయారు అనుకుంటున్నాను. 1963లో బంగారం వినియోగాన్ని తగ్గించడం కోసం అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు 1963లో 14 క్యారెట్ల ఆభరణాలని ఉపయోగించాలని నిబంధన పెట్టడం అనేది జరిగింది. కండిషన్ పెట్టారు. 14 క్యారెట్స్ ఆభరణాలు మాత్రమే ఉపయోగించండి అని చెప్పేసి కండిషన్ బలవంతంగా రుద్దినటువంటి సందర్భం 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు జరిగింది. ఈ విషయం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు తెలియదేమో, వాళ్ళు మర్చిపోయారేమో. మరొకసారి మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు 1968లో తెచ్చినటువంటి ఆ చట్టం పేరు గోల్డ్ కంట్రోల్ యాక్ట్. ఈ గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అనేది భారత చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి యాక్ట్. ఇది ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయడం కోసం ఇందిరాగాంధీ తెచ్చింది అప్పుడులో ఘనంగా చెప్పుకున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ ఆదా చేయడం కోసం ఇందిరాగాంధీ తెచ్చిందని ఘనంగా చెప్పుకున్నారు. అలాగే బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయడానికి ఇందిరాగాంధీ తెచ్చిందని అప్పట్లో ఘనంగా చెప్పుకున్నారు. అయితే ఈ 1968లో వచ్చినటువంటి గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అనేది యాక్చువల్గా చాలామంది మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపించింది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వ్యక్తుల దగ్గర బంగారు కడ్డీలు లేదా కాయిన్స్ ఉంచుకోకూడదని చట్టంలో పొందుపరిచారు. అలాగే వ్యాపారస్తుల దగ్గర కూడా 2 కేజీల కంటే ఎక్కువ బంగారం ఉండకూడదని నిబంధనలు పెట్టారు. అలాగే గోల్డ్ స్మిత్స్ దగ్గర 100 గ్రాములకు మించి బంగారం ఉండకూడదని నిబంధనలు పెట్టారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు అప్పుడు గోల్డ్ స్మిత్స్. చాలామంది వాళ్ళ వృత్తిని వదులుకొని వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఏ బ్లాక్ మార్కెట్ అయితే కంట్రోల్ చేయాలని చూశారో దీనివల్ల బ్లాక్ మార్కెట్ మరింత ఎక్కువ అయిపోయింది. ఏకంగా బంగారు వినియోగాన్ని తగ్గించడం కోసం గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అని ఇందిరాగాంధీ 1968లో తెచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దినప్పుడు లేనటువంటి అభ్యంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గోల్డ్ వినియోగాన్ని ఒక సంవత్సరం తగ్గించండి మన ఫారెన్ ఎక్స్చేంజ్ని ఆదా చేయడం కోసం. ఎందుకంటే భారతదేశంలో మనం కొంటున్నటువంటి గోల్డ్ అనేది 99% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే లేదా విదేశాల దగ్గర కొంటున్నదే. అవన్నీ కూడా డాలర్లో కొంటున్నాము. $72 బిలియన్ బంగారాన్ని మనం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మనం కొనడం అనేది జరిగింది. అంటే $72 బిలియన్ అంటే 6 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది జరిగింది. ఇది డాలర్ల రూపంలోకి మార్చి మనం కొనడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది నిల్వలు తగ్గిపోతున్నాయి. అందుకోసం అనేది ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేశారు, అంతే తప్ప బలవంతం చేయలేదు. ఇందిరాగాంధీ చేసినట్టు చట్టం చేయలేదు, జవహర్లాల్ నెహ్రూ చేసినట్టు కంపల్సరీ చేయలేదు. దీన్ని అంతగా వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణాల మధ్య చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడో యుద్ధం జరిగితే మనం ఎందుకు జాగ్రత్త పడాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
నిజంగా ఆయన ఒక ముఖ్యమంత్రి అయి ఉండే ఆ మాత్రం జ్ఞానం లేదా? ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ప్రపంచ దేశాలన్నింటి మీద ఏదో ఒక రూపంలో ప్రభావం అనేది చూపిస్తుంది. మరి ఆ మాత్రం ఆయనకి తెలియకపోవడం కాదు, కాకపోతే ప్రజల్ని ఏమార్చడం కోసం, వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఆయన చెప్తున్నటువంటి మాటలే ఇవి. కానీ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రెండు చట్టాలు కావాలంటే మీరు ఒకసారి సెట్ చేసుకోండి. 1968 గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఒకటి ఉంది. అలాగే 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటి కండిషన్ 14 క్యారెట్స్కి సంబంధించి కూడా మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఫేక్ మెసేజ్ ఏమీ లేదు. ఈ మధ్యన ఇందిరాగాంధీ న్యూస్, అప్పుడు వచ్చినటువంటి న్యూస్ ఏదో హిందూలో వచ్చినట్టు ఒక ఫేక్ ఇమేజ్ అయితే వస్తుందో అది మాత్రం ఫేకే. కానీ ఈ 1968లో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ మాత్రం ఫేక్ కాదు. ఇది ప్రజలు గుర్తించాలని, అలాగే వీలైతే మన దేశం కోసం, మన దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడడం కోసం వీలైనంత వరకు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తారని కోరుకుంటూ